శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధారణటువంటి యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నిరీక్షణ నామంలో శుభాలు తెలియజేయుచున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో యోహాను రాసినటువంటి 3వ పత్రికలో 2వ వచనాన్ని మన ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాలలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ యోహాను ద్వారా జ్ఞాపకం చేయించుచున్నటువంటి ఈ శ్రేష్టమైన మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. దేవుని బిడ్డలారా, ఈ వచనంలో చాలా లోతైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సత్యాన్ని దేవుడు పొందుపరిచి జ్ఞాపకం చేస్తున్నారు. ఆత్మీయ జీవితం అనేటువంటిది విశ్వాసికి చాలా అవశ్యం. ఆత్మలో వర్ధిల్లటం, భౌతికంగా ఈ లోకపరంగా వర్ధిల్లుతుంటానికి కోరుకుంటాం. భూ సంబంధంగా మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉంటామో, దేవుడు కూడా ఆత్మీయ జీవితంలో కూడా అదే విధంగా మరి నిరంతరం కూడా దేవుని స్తుతించేవారుగా, ధ్యానించేవారుగా, ప్రార్థించేవారుగా, అది ఆచారంగా కాదు, ఆసక్తిగా మరి ఈ క్రమం, ఈ అలవాటు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మలో వర్ధిల్లుతారు. ఆత్మీయ జీవితంలో వర్ధిల్లినటువంటి వారు భూ సంబంధమైనటువంటి విషయాల్లో కూడా వర్ధిల్లాలనేటువంటిది దేవుడు కోరుతుంటాడు. నిజమే, ఎందుకంటే ఆయన వాక్యంలోనే జ్ఞాపకం చేయబడింది, ఆయన నమ్మిన వారిని తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచడానికి జ్ఞాపకం చేస్తాడు. ఆయనను గణపరుచు వారు నేను కూడా గణపరుస్తానని దేవుడు జ్ఞాపకం చేసినట్లుగానే నీవు దేవుని కలిగినటువంటి విశ్వాసవి, దేవుని బిడ్డవై ఉంటే, ఆత్మీయ జీవితంలో నీవు వర్ధిల్లుచూ ఉంటే, భూ సంబంధంగా కూడా అన్ని విషయాలు నీవు సౌఖ్యంగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎందుకంటే దేవుని బిడ్డలు విడవబడటం, దేవుని బిడ్డలు అవమానానికి అప్పగించబడటం, దేవుని బిడ్డలు పేదరికం కలిగినటువంటి వారుగా, దౌర్భాగ్య స్థితి అనేటువంటిది దేవునికి ఇష్టం ఉండదు. బైబిల్లో మనం గమనించినట్లయితే మరి పాత నిబంధనలోనేమి నూతన నిబంధనలోనేమి ఆత్మీయ జీవితం కలిగినటువంటి వారు భూ సంబంధంగా ఎంత వర్ధిల్లారు, భూ సంబంధంగా ఎంత విస్తరించారు మనం గమనిస్తే, మరి అబ్రహాము దగ్గర నుంచి అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, యోబు కానీ, దావీదు కానీ, మరి నూతన నిబంధనలు అనేక మంది భక్తులైనటువంటి వారు కూడా వారు ఆత్మీయ జీవితంలో ఎలా వర్ధిల్లారో భూ సంబంధంగా కూడా దేవుడు ఆ విధంగా వారిని విస్తరింపచేశాడు. ఈ ఉదయం నీవు నేను దేవుని బిడ్డలారా, మొదట ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచున్నామో లేదో, ఆత్మీయ జీవితం మనం కలిగి ఉన్నామో లేదో, ఆత్మీయ జీవితంలో లోతైనటువంటి అనుభూతి అభివృద్ధి కలిగి ఉంటున్నామో లేదో చిన్ని వ్యక్తిగత స్వపరీక్ష. ఆత్మీయ జీవితం వర్ధిల్లితే భౌతికంగా కూడా అన్ని విషయాల్లో ఈ లోకంలో మనకేం కావాలో మన తండ్రికి తెలుసు. ఎప్పుడేం అవసరమో, ఎప్పుడేది ఇవ్వాలో భూ సంబంధమైనవి మనం అడగక మునిపే మన దేవుడు మన కొరకు అన్నిటిని కూడా సమకూర్చి అనుగ్రహిస్తారు. ఈ రోజున మనం గమనిస్తే భౌతికంగా భూ సంబంధంగా కూడా ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది సేవకులు దేవుని కలిగినటువంటి వారు దేవుడు వారిని తలమానిగ్గా ఉంచుతున్నాడు. దేవుడు వారిని ఎంత విస్తరింపజేస్తున్నాడు, ఎంత వర్ధిల్లుచున్నారు వారు. కాబట్టి నీవు నేను కూడా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు భూ సంబంధమైనటువంటి అన్ని విషయాల్లో కూడా విస్తరించు కృపలో దేవుడు మనలందరినీ కూడా నడిపిస్తూ స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణాభూతులైనటువంటి మా యేసు స్వామి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ఉదయం ప్రభు మీ శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. దేవా, మేము కేవలం నా తండ్రి భూ సంబంధమైనటువంటి అభివృద్ధి ఆశీర్వాదాలే ఆశిస్తూ ఉంటాం. ఆత్మీయ జీవితం గురించి మేము ఎన్నడూ కూడా తలంచం, చింతించం, ఎన్నడూ కూడా అడగం ప్రభా. ఈ ఉదయం నా తండ్రి దేవా, మా జీవితంలో ఒక మంచి పాఠాన్ని ప్రభు మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవా,
మరి గాయుని గురించి మీరు ఎలాగ యోహాను చేత జ్ఞాపకం చేయించారో ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అని మా జీవితంలో కూడా ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుచు భూ సంబంధంగా దేవా మేము అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా విస్తరించవలగా వర్ధిల్లింపు పొందేటువంటి వారుగా అట్టి ధన్యతను ఈ ఉదయం దేవా అనుదిన ఆహారం వినుచున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో మీ కార్యం జరిగించండి. ఆరోగ్య విషయాల్లో కానీ ఆర్థిక విషయాల్లో కానీ దేవ భూ సంబంధమైనటువంటి ఏ విషయంలోనైనప్పుడు కూడా ప్రభు మీ బిడ్డల యొక్క వారి ఉద్యోగాల్లో, వారి వ్యాపారాల్లో, వారి కుటుంబ జీవితాల్లో అయ్యా ప్రతి వాటిలో కూడా వారు వర్ధిల్లులాగున, విస్తరించులాగున, వృద్ధి చెందులాగున అయ్యా మీ నామానికి మహిమకరమైనటువంటి స్థితిని మీ బిడ్డలందరికీ దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు ఆ విధంగా వర్ధిల్లేటువంటి కృపలో దేవుడు మిమ్మల్ని అందరినీ విస్తరించును గాక. ఆమేన్.